పాకిస్తాన్‌కి ఇప్పుడు ఒక భయం పట్టుకుంటోంది. బెలూచిస్తాన్ 1947లో మనకు స్వతంత్రం వచ్చే నాటికి ఒక సెపరేట్ దేశంగా ఉంది. దానికో రాజుగారు గూడా ఉన్నాడు. కాశ్మీర్‌కి గూడా రాజా హరి సింగ్ ఉన్నాడు. కాశ్మీర్‌ని లాక్కుంది పాకిస్తాన్. అట్లాగే బెలూచిస్తాన్ లాక్కుంది పాకిస్తాన్. ఇవాల్టికి కూడా వాడి దేశాన్ని ఆడికి పరిపాలించుకోవడం చేతకాని సన్నాసులు వాళ్ళు. మతాన్ని అడ్డుపెట్టి ఆ దేశాన్ని లాక్కొని అక్కడ మత మార్పిడి చేసుకొచ్చారు తప్పించి, పోనీ ఆళ్ళనేమన్నా సుఖంగా చూసుకుంటుంటే ప్రాబ్లమ్ లేదు. ఇది కామన్‌గా ఆలోచించాల్సినటువంటి అంశం. భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రం సఫిషియెంట్‌గా ఉంది. పాకిస్తాన్ కలుపుకున్నటువంటి ఏ ప్రాంతము సఫిషియెంట్‌గా లేదు. అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన. ఇప్పుడు బెలూచిస్తాన్ వాళ్ళు రిపబ్లిక్ ఆఫ్ బెలూచిస్తాన్ అని ప్రకటించేసుకున్నారు. పీఓకేలో ఒక పక్కన ఉద్యమాలు జరుగుతుంది. వాళ్ళు గూడా ఎక్కడ ప్రకటించేసుకుంటారో, తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తానోళ్ళు గూడా ఖైబర్ పఖ్తూన్ అని ఎక్కడ సెపరేట్ దేశం కిందన ప్రకటించేసుకుంటారో అన్న భయం పెరుగుతోంది. అందుకనినే తాజాగా మళ్ళీ పీఓకే ఉద్యమకారుల మీద కాల్పులు జరిపి 6 ప్రాణాలు తీసింది. ఎడతెరిపి లేని విధ్వంసం సృష్టిస్తోంది. పెను దాడులు చేసుకొస్తోంది.